చూద్దాం. బాపట్ల జిల్లా కేంద్రం మార్పు జరగదని, తాను పదవిలో ఉన్నంత వరకు జిల్లా తరలిపోదని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన్న నరేంద్ర వర్మ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వదంతులు దుష్ప్రచారాలని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రం తరలిపోతుందని వైసీపీ నాయకులు వ్యాప్తి చేస్తున్న అపోహలను ఖండించారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా విశ్వసనీయ సమాచారాన్ని నమ్మాలని సూచించారు. నేను ఇది పక్కకి వెళ్ళటానికి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రపోజల్ కానీ, అటువంటి ప్రపోజల్స్ సృష్టించే మనుషులు కానీ లేరు. ఏదన్నా వైసీపీ పార్టీకి సంబంధించి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే పనిచేశారో ఇంతకుముందు, ఆ వైసీపీ పార్టీలో ఎవరైతే రాజకీయ పరంగా విన్యాసాలు చేశారో ఇంతకుముందు, వాళ్ళ సృష్టించిన వదంతులు మాత్రమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏదో మేము కమిటీలు వేస్తాం, మేము ఇది కాపాడుకుంటామని ప్రగల్భాలు పలికే వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే అది పార్లమెంటు వారీగా ఆల్రెడీ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా గజెట్ కూడా వెళ్తున్నది. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ చేశారే కానీ సెంట్రల్ గవర్నమెంట్కి గజెట్ కూడా పంపిలే అప్పట్లో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పంపిస్తున్నారు. కాకపోతే ఈ జిల్లాలు కొంచెం మార్పులు జరిగే అవకాశాలు